మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. గ్రహాల అనుకూలత కారణంగా ఈ రాశి వారు మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి వారు బంధువుల రాక వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య అనురాగం అనేది పెరుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాల కారణంగా సంతోషంగా ఉండగలుగుతారు. చేపట్టిన పనులు కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా సంతృప్తికరంగా చేపట్టిన పనులు కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా వాటిని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. రుణబాధల నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది. రుణబాధలు తగ్గడం కారణంగా మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ రాశి వారికి బద్ధకం కాస్త పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణాలు ఎక్కువగా ఉండడం కారణంగా శరీరం అనేది అలసిపోతూ ఉంటుంది. ఈ రాశి వారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. ఈ రాశి వారికి కొన్ని వ్యసనాలను తప్పించుకోవడం కారణంగా ధనం నష్టపోయే అవకాశాలను తగ్గించుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడులు, శ్రమ అనేవి తగ్గుముఖం పడతాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఈ రాశి వారు వ్యాపారాన్ని విస్తీర్ణం చేసుకోవడానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి విద్యార్థులకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాలలో ఉండి చదువుకునే వారికి, విదేశాల్లో ఉండి చదువుకునే వారికి ఈ సమయం కలిసి వస్తుంది. ఈ రాశి స్త్రీలకి కుటుంబ పరంగా అంతా మంచిగా ఉంటుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఈ రాశి వారికి అనుకూలత అనేది కనిపిస్తుంది. సంతానం నుండి మంచి శుభవార్తలను ఈ సమయంలో వినగలుగుతారు. ఈ సమయంలో ఈ రాశి వారు చాలా సంతోషంగా, ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఈ రాశి స్త్రీలు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఇష్ట దేవతారాధన చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.